హాయ్ ఫ్రెండ్స్, 2024లో సత్తా చాటిన సౌత్ సినిమాలు బాక్స్ ఆఫీసుల వద్ద సుమారుగా 100 కోట్ల గ్రాసును కొలగొట్టిన సినిమాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగు నుంచి వచ్చిన సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో వచ్చాయి. ఇవి ఒకప్పుడు ఇండియా సినిమా అంటే బాలీవుడ్ చిత్రాల గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు నార్త్కు ధీటుగా సౌత్ సినిమాలు కూడా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో ఆకట్టుకున్నాయి. 100 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసుకొని తెలుగు ఇండస్ట్రీకి మెప్పించేలాగా ఉన్నాయని తెలుస్తుంది. ఇది పోతే ఈ ఏడాది ఒక సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భాషల ప్రభావితం సరిహద్దు లేని మరోసారి ఫ్యూజ్ చేసేశారు. అలాగే జాతీయ అవార్డులో ఫిల్మ్ వర్గాలతో పాటు పలు ఫిల్మ్ సిటీ అవార్డులను కూడా సౌత్ సినిమా దుమ్మురేపింది. ఇక ఏడాది జనవరి నుంచి మొదలు ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా ఆదర్శన దాచుకున్న చిత్రాలు బాక్సాఫీసుల వద్ద 100 కోట్ల గ్రాసుకు సుమారుగా రాబడిన సినిమాల గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఫస్ట్గా స్టార్టింగ్ సంక్రాంతి రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో మొదలైంది. సినిమా 100 కోట్ల గ్రాసును రాబట్టి స్టార్ సినిమాలో అవకాశం లేనట్టుగా చిన్న హీరోలతో పాటు తేజ్ సంజయ్ తన హీరోను చాటా చేసుకున్నాడు. హనుమాన్ సినిమా ఏడాది సంక్రాంతికి విడుదలయ్యి బాక్సాఫీసుల వద్ద సుమారుగా మొత్తం వ్యాప్తంగా 256 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసుకుంటూ తెలుస్తుంది. అలాగే టిల్లు స్కేర్, అలాగే జన్ను సిద్ధు జొన్నగడ్ల హీరోగా మలిక్ రామ్ రూపొందించిన టిల్లు స్క్వేర్ సినిమా చిత్రం కూడా విడుదలై పెద్ద విజయం అందుకుంది. సిద్ధు కెరియర్లో 100 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసిన సినిమాగా రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ స్థానానికి పెంచింది. చితార్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాషన్ 4 సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇంకెలా ఉంటే కల్కి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది 1200 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసిన చిత్రంగా సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వహిస్తున్న సినిమా కల్కి 2898 AD. ఇది అంతా బ్లాక్ బస్టర్గా దూచిపోయింది. సుమారుగా 1200 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసుకుంది. వైజయంతి మూవీ బ్యానర్పై అశ్విన్ దత్త భారీ బడ్జెట్తో చిత్రం నిర్మించినట్టుగా తెలుస్తుంది. అలాగే సరిపోదు శనివారం బ్యాక్ టు బ్యాక్. ఇప్పటికే దసరా చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరిన నాని ఈ ఏడాది సరిపోదు శనివారం సినిమాతో మరోసారి సత్తా చాటుకున్నారు. ఈ మూవీలో బాక్సాఫీసుల వద్ద 100 కోట్ల గ్రాసును అందుకొని సూపర్ హిట్ డూపర్గా నిలిచింది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రం నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే దేవరా ఈ ఏడాది వచ్చిన మోస్ట్ క్రేజీఫుల్ మూవీ దేవరా. ఒకటి ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. సూపర్ సక్సెస్తో కలసల సునామీ సృష్టించింది. చాలా సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా కొన్ని వారాల్లో థియేటర్ నుంచి బయటకు వస్తుంది. కానీ దేవరా సినిమా సుమారుగా 50 రోజుల్లో 100 థియేటర్లకు పైగా ఆడినట్టుగా తెలుస్తుంది. 52 సెంటర్లో 50 రోజులుగా ఆడింది. సుమారుగా ఈ చిత్రం 509 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ దీపావళికో వచ్చిన సందర్భంగా లక్కీ భాస్కర్ చిత్రం సినిమా సుమారుగా 100 కోట్ల గ్రాసును రాబెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ నేపథ్యంలో వెంకీ అలుటూరి రూపొందించారు. చిత్రాన్ని అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో రెస్పాన్స్తో వచ్చి సుమారుగా దాదాపుగా 15 దేశాల్లో 100 టాపుల్లో చోటు చేసుకుంది. కా సినిమా కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రం దీపావళికి రిలీజ్ అయ్యి సుమారుగా 50 కోట్ల గ్రాసును సాధించినట్టుగా తెలుస్తుంది. అలాగే పుష్ప 2 ఈ మధ్యకాలంలో పుష్ప 2 రిలీజ్ అయ్యి అసలు తగ్గేది లేదంటూ సుమారుగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ రిలీజ్ ఇప్పటికి రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది. ఇప్పటికి సుమారుగా 600 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. లేకపోతే ఇంకా ఈ సినిమా ఇంకెంత కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసుకుందో దీనికోసం వేచి ఉండాలి. ఇంకా విజయ్ నటించిన గోస్ట్ మూవీ కూడా పలు చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. 400 కోట్ల పైగా వసూలు రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది. ఇంకా ఈ సినిమాని విజయ్ వెంకటప్రభు డైరెక్షన్లో ఉంచారు. ఇది పోతే అలాగే రజనీకాంత్ వ్యాటియాన్ 250 కోట్లు రాబట్టగా ధనుష్ రాజన్ విజయ్ సేతుపతి 150 కోట్లు కోసినట్టుగా తెలుస్తుంది.